Welcome to RCube Maths, your Rajshekhar Faculty of Mathematics. So మనము గత వీడియోలో RRB NTPC ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా 2016 మార్చ్ 30న జరిగిన పేపర్ను మనము గురించి ఆ పేపర్లో అడిగిన ప్రశ్నల గురించి మనము తెలుసుకోవడం జరిగింది. మరి అదే పేపర్ కంటిన్యూషన్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఈరోజు క్లాసులో మనము తెలుసుకుందాం. సో మరి ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఒకసారి చూస్తే మనకు బ్లడ్ రిలేషన్ అనే చాప్టర్ రీజనింగ్ విభాగానికి చెందినది. సో మరి క్వశ్చన్ ఏంటంటే, ఏ మ్యాన్ ఇంట్రడ్యూసెస్ లేడీ యాజ్ ద daughter of the father of his uncle. So his uncle has only one sibling. The lady is the man's అన్నాడు. సో ఇక్కడ స్పీకర్ వచ్చేసి మ్యాన్. సో మరి అతడు ఒక స్త్రీని పరిచయం చేస్తూ ఏమని చెప్పారంటే, సో ఇక్కడ మనకు సో ఆమె వచ్చేసి డాటర్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ హిజ్ అంకుల్ అని చెప్పాడు. సో ఫస్ట్ ఇక్కడ మనము మ్యాన్ ఆ వ్యక్తిని తీసుకొని, సో ఇక్కడ మనకు ఈ వ్యక్తి యొక్క అంకుల్, సో ఈ వ్యక్తి యొక్క అంకుల్ అన్నప్పుడు ఈ వ్యక్తికి మదర్, సో మదర్ యొక్క బ్రదర్, సో అప్పుడు ఈ వ్యక్తి ఇతనికి అంకుల్ అవుతాడు. సో ఇది మనకు పాసిబిలిటీ 1 రైట్. సో ఇప్పుడు మనకు చూడండి, పాసిబిలిటీ 2లో తీసుకుంటే మరి అదే వ్యక్తి తీసుకున్నప్పుడు, సో ఆ వ్యక్తి యొక్క ఫాదర్ తీసుకుంటే ఫాదర్ యొక్క బ్రదర్, వీళ్ళిద్దరు బ్రదర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మరి అంకుల్, ఇది ఒక పాసిబిలిటీ. సో అయితే ఇక్కడ మనకు సో ఈ మహిళ వచ్చేసి యాజ్ ద డాటర్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ హిజ్ అంకుల్ అన్నాడు. అంటే సో ఈ వ్యక్తి యొక్క అంకుల్ ఈ ప్లేస్లో తీసుకున్నప్పుడు, సో మరి ఇతని యొక్క చూడండి మనకు ఇతని యొక్క ఫాదర్కు డాటర్ అన్నమాట. అంటే వీరిద్దరి యొక్క ఫాదర్, సో వీరిద్దరి యొక్క ఫాదర్ తీసుకున్నప్పుడు, సో ఇతని యొక్క డాటరు, సో ఈమెకి మళ్ళీ డాటర్, DAUGHTR, ఈమెకి మళ్ళీ డాటర్ అన్నాడు. సో ఇప్పుడు చూడండి మనకు మరి వీరిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అనేది క్వశ్చన్. సో అయితే ఇక్కడ మనకు వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతారు, సో ఈ వ్యక్తికి ఇక్కడ మనకు ఆమె సిస్టర్ అవుతుందన్నమాట, రైట్. సో ఇక్కడ పాసిబిలిటీ కాదు, ఎందుకంటే ఇక్కడ హిజ్ అంకుల్ ఓన్లీ 1 సిబ్లింగ్ అని చెప్పాడు. అంటే ఒక తోబుట్టు, అతనికి ఒకే ఒక తోబుట్టు అన్నప్పుడు, సో ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ అంటే అతనికి ఒకే ఒక సోదరి అనమాట, ఆ సోదరి కూతురే ఈమెవుతుంది. మరి ఇక్కడ ఈ సెకండ్ కేసులో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో మరి ఇక్కడ వీరిద్దరి యొక్క ఫాదర్ తీసుకున్నప్పుడు, మరి వీరిద్దరి యొక్క ఫాదర్ మరి ఆమెకు ఒకే ఒక తోబుట్టు అంటే ఇక్కడ బ్రదర్ తీసుకున్నాం, మరి ఇంకా తోబుట్టు అనేది కాదు కాబట్టి, సో పాసిబిలిటీ రాదు కాబట్టి మనము ఇది తీసుకోకూడదు, ఇక్కడ ఇది ఫెయిల్ అవుతుంది. సో కాబట్టి క్లియర్గా మనకు ఇది పాసిబిలిటీ సెకండ్ పాసిబిలిటీ ఫాల్స్ అవుతుందన్నమాట, ఇది రాంగ్ అవుతుంది, ఫాల్స్ అవుతుంది సిస్టర్. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ వన్ ఆప్షన్ సి ఇచ్చాడు, ఆప్షన్ సి మనకు థర్డ్ వన్లో ఉంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Find the greatest common factor of
280 అండ్ 144 అన్నాడు. సో గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న, సో గసాబా, తెలుగులో మనము గసాబా లేదా గసాక అని చెప్తాం. సో దీన్ని మనము ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు. 280 అండ్ 144 ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ ఆప్షన్స్ ద్వారా చేస్తే ఆప్షన్స్ తీసుకుందాం. సో 280 144 2తో డివైడ్ అవుతాయి. సో అలానే 8తో డివైడ్ చేసినప్పుడు 8 3 24, 4 రిమైండర్ 40, 8 5s. సో 8 1s 64, 8 8 8తో కూడా 2 డివైడ్ అవుతాయి. 6తో అన్నప్పుడు 6 4 24, 4 రిమైండర్ 40. సో 286తో డివైడ్ కాదు. సో 4తో అన్నప్పుడు 4తో లాస్ట్ 2 డిజిట్స్, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4. సో 80 డివైడ్ అవుతుంది, 44 4తో డివైడ్ అవుతుంది. సో 4తో కూడా డివైడ్ అవుతుంది. సో అయితే మనకు 2 4 8తో ఇచ్చిన 2 నెంబర్స్ డివైడ్ అవుతాయి. సో అయితే మనకు 8 అనేది లార్జెస్ట్ అవుతుంది. జీసీడీ అంటే ఇచ్చిన ఫ్యాక్టర్స్లో లార్జెస్ట్ 1 అనమాట. కాబట్టి 8 అలా చేయవచ్చు. ఇక మెథడ్ ప్రకారం చేయాలంటే సో మనకు టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ మనకి ఇలా ఆప్షన్స్ ద్వారా ఈజీగా మనము చేయవచ్చు. సో మెథడ్ ద్వారా తెలుసుకోవాలన్నప్పుడు స్మాల్ నెంబర్ 144తో లార్జెస్ట్ నెంబర్ మనం డివైడ్ చేయాలి. సో 1 టైం పోతుంది. సో సబ్ట్రాక్షన్ 6 30 136. అగైన్ 144ను మనం డివిడెంట్గా తీసుకొని మళ్ళీ 1 టైం 136. సో ఇక్కడ మనకు 8. మరి ఇక్కడ 136 తీసుకుంటే సో 8తో చూడండి. సో మనకు 136 డైరెక్ట్గా మనకు 8తో డివైడ్ అవుతుంది. సో 8 1s 8, 5 రిమైండర్ 8 7, 17 టైమ్స్ డివైడ్ అవుతుంది 136. సో మనకు అప్పుడు జీసీడీ వచ్చేసి 8 అవుతుంది. ఇలా మెథడ్ ద్వారా. కానీ ఇక్కడ టైం వేస్ట్ కాబట్టి ఇలా ఆప్షన్స్ ద్వారా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనము పరిశీలిస్తే సో క్వశ్చన్ చూడండి. 10 డజన్స్ యాపిల్స్, 10 డజన్ యాపిల్స్, 15 డజన్ మ్యాంగోస్, సో 20 డజన్ ఆరెంజెస్ ఆర్ kept for sale. Of 1/3, 1/4 of each item respectively have been added. So what is the total number of fruits kept for sale now అని చెప్పాడు. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఐటమ్ చూస్తే సో యాపిల్స్, సో ఇక్కడ మనకు 10 డజన్స్. అలాగే సో మ్యాంగోస్ వచ్చేసి మనకు 15 డజన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆరెంజెస్ వచ్చేసి మనకు 20 డజన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వీటికి మనకు ఇంకా యాడ్ చేశాడు. ఏమి యాడ్ చేశాడంటే సో యాపిల్స్ వచ్చేసి మనకు హాఫ్ ఆఫ్ 10 డజన్స్ అంటే 5 డజన్స్ యాడ్ చేశాడు. అలానే మ్యాంగోస్ వచ్చేసి 1/3 ఆఫ్ 15 అంటే ఇక్కడ 5 డజన్స్ యాడ్ చేశాడు. సో ఆరెంజెస్ అంటే 1/4 ఆఫ్ 20 అంటే ఇక్కడ 5 డజన్స్ యాడ్ చేశాడు. సో అప్పుడు మనకు టోటల్ వచ్చేసి ఇక్కడ 50 డజన్స్. సో 15 ప్లస్ 5 20 డజన్స్. సో 20 ప్లస్ 5 25 డజన్స్. సో మొత్తం మనకు 60 డజన్స్ అయ్యాయి. సో 60 డజన్స్ అన్నప్పుడు 60 × 1 డజన్ 12 కాబట్టి 720 ఆన్సర్. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏ ఉన్నది 2. సో ఈ విధంగా సింపుల్గా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. కార్ బి ఈజ్ రన్నింగ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ కార్ ఏ అని ఇవ్వడం. అది మనకు ఫస్ట్ కండిషన్. సో బి అనే కారు ఏ అనే కారు వేగంకు రెట్టింపు అని చెప్పాడు. సో మరి ఇక్కడ స్పీడ్ తీసుకున్నప్పుడు
స్పీడ్ రేషియో తీసుకున్నప్పుడు సో A:B A:B తీసుకుంటే సో A యొక్క స్పీడు 1 km/h అయితే B యొక్క స్పీడ్ 2 km/h అవుతుంది. ఇది మనకు ఫస్ట్ కండిషన్. సో కార్ B ఈజ్ రన్నింగ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ కార్ A అని చెప్పాడు. ఇఫ్ కార్ A కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 km in 1.5 hours అన్నాడు. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ B? సో కార్ A గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో డిస్టెన్స్ 90 km. సో టైం వచ్చేసి మనకు 1.5 hours అంటే 3/2 hours అన్నమాట. సో దీని ద్వారా మనం స్పీడ్ కనుక్కోవచ్చు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై T. సో 90/3/2 సో ఈజ్ నథింగ్ బట్ 90 × 2/3 అవుతుంది. సో 3తో క్యాన్సిల్ చేస్తే మనకు 60 km/h 60 km/h మనకు స్పీడ్. ఇది A. సో మనకు A 60 km/h అన్నప్పుడు B వచ్చేసి 120 km/h అవుతుంది. సో ఇది ఆన్సర్. సో డి ఉండే ఆప్షన్ మనకు 1 కాబట్టి ఇలా చేయొచ్చు. సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. సో 1.5 hours 90 km అంటే 1 hour 60 మనం డైరెక్ట్గా చెప్పచ్చు. 1 hour 60. సో 1.5 hours కాకపోతే మీకు మెథడ్ తెలియాలి కాబట్టి కార్ A స్పీడ్ కనుక్కొని డబుల్ చేసేస్తే అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా చేయవచ్చు. సో మ్యాథమెటికల్ ఆపరేషన్ అనే చాప్టర్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. సో విచ్ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ ఇఫ్ ద ఈక్వేషన్ బిలో నీడ్స్ టు బి ట్రూ అన్నాడు. సో క్రింది సమీకరణంలో ఏ గుర్తులను తారుమారు చేస్తే అది సత్యం అవుతుంది అంటే మనకు ఆప్షన్ ఏ ఇంటూ మైనస్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలా, ఇంటూ ప్లేస్లో మనము మైనస్ సబ్స్టిట్యూట్ చేయాలా, మైనస్ ప్లేస్లో ఇంటూ సబ్స్టిట్యూట్ చేసి మరి ఆ ఈక్వేషన్ ట్రూ అవుతుందో లేదో చూడాలి. అలా 4 ఆప్షన్స్ చూడాల్సి వస్తుంది. రైట్. సో మరి దీనికి మనకు ఫస్ట్ సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత మనకు బొడమోస్ రూలు అప్లై చేయాల్సి వస్తుంది. ఆ రూల్ ప్రకారం మనము సింప్లిఫై చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుందాం. సో ఆప్షన్ ఏ తీసుకున్నప్పుడు ఇంటూ ప్లేస్లో మైనస్ ప్లేస్లో ఇంటూ ఉంచుదాం. సో మనకు 1.5 ప్లస్ 8 ఇంటూ ప్లేస్లో -9 మైనస్ ప్లేస్లో మనము ఇంటూ రాయొచ్చు. 16 డివిజన్ అలానే రాయాలి. 2 ఇప్పుడు 4 వస్తుందో లేదో చూసుకోవాలి. ఫస్ట్ మనము డివిజన్ సింప్లిఫై చేస్తాం. సో 1.5 ఈజ్ రైట్ యాజ్ ఇట్ ఈస్ 1.5 అలానే రాయండి. ప్లస్ 8 -9 16 2తో డివైడ్ చేస్తే మనకు 8 వస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో 1.5 ప్లస్ 8 -72. సో ఇక్కడ మనకు ఈ రెండు నెక్స్ట్ అడిషన్. సో 9.5 -72. సో ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. క్లియర్గా మనకు 4కి ఈక్వల్ కాదనే విషయం తెలుసు. సో ఈ విధంగా చేయాలి. మరి నెక్స్ట్ బి అంటే మనకు ఆప్షన్ ఏ కాదని తెలిసిపోయింది. సో బిలో ఏం చేయాలంటే డివిజన్ ప్లేస్లో మనము మైనస్ సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ ప్లేస్లో డివిజన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి 1.5 ప్లస్ 8 ఇంటూ 9. సో ఇక్కడ మైనస్ ప్లేస్లో డివిజన్ 16 డివిజన్ ప్లేస్లో మైనస్ సబ్స్టిట్యూట్ చేద్దాం 2 అవుతుంది. సో 1.5 మనకు ఇక్కడ డివిజన్ కాబట్టి ఫస్ట్ డివిజన్ చేయాలి. 1.5 మనం యాస్టీజ్గా రాద్దాం. ప్లస్ 8 ఇంటూ 9/16 -2. సో ఇక్కడ మనము 8 1s 8 2s క్యాన్సిల్ చేయొచ్చు. సో 1.5 ప్లస్ 9/2 ఈజ్ నథింగ్ బట్ 4.5. 4.5 ప్లస్ 1.5. సో 1.5 ప్లస్ 4.5 -2. 6 -2 ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకు RHS 4 కాబట్టి మనకు ఇచ్చిన ఆన్సర్ కూడా మనకు 4 వచ్చింది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో కూడా 4 ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఆప్షన్ బి అని చెప్తామన్నమాట. సో ఈ విధంగా చేయవచ్చు. బి ఉండే ఆప్షన్ మనకు 2లో ఉంది. సో ఇలా ఫస్ట్ సబ్స్టిట్యూషన్, నెక్స్ట్ అంటే ఇంటర్చేంజింగ్ ద సింబల్స్,
నెక్స్ట్ బొలోమోస్ రూల్ ప్రకారం మనం సింప్లిఫై చేయాలి. సో ఈ విధంగా వెరిఫై చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. సో ఆఫర్ ఏ, బై వన్ ఐటమ్ ఫర్ 1599 అండ్ గెట్ వన్ ఫ్రీ అన్నాడు. సెకండ్ వన్, బై వన్ ఐటమ్ ఫర్ 999 అండ్ గెట్ అనదర్ ఎట్ 50% డిస్కౌంట్ అన్నాడు. సో ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ చీపర్ అండ్ బి ఈజ్ కాస్ట్లర్ అన్నాడు. సో ఇక్కడ మనకు ఆఫర్ ఏ చూస్తే ఒకటి 1599 అని చెప్పాడు. సో గెట్ వన్ ఫ్రీ, బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నమాట. అంటే అప్పుడు మనకు వన్ ఫ్రీ అన్నాడు. అంటే మనకు దాదాపుగా 1599 పెడితే మనకు రెండు వస్తువులు 2 ఐటమ్స్ వస్తాయన్నమాట. అప్పుడు యావరేజ్గా మనకు ఒక ఐటమ్ ఏ విధంగా ఎంత పడిందంటే మనకు 799 రూపీస్ 50 పైస్ పన్నట్లు ఈచ్ యాక్చువల్గా. రైట్, సో ఇప్పుడు బి తీసుకుందాం. సో బి తీసుకుంటే బై వన్ ఐటమ్ 999, ఒక ఐటమ్ వచ్చేసి 999 అండ్ గెట్ అనదర్ 50% డిస్కౌంట్. సో ఇక్కడ సెకండ్ ఐటమ్ 50% డిస్కౌంట్ అంటే 50% డిస్కౌంట్ అంటే ఇందులో ఆఫ్ అంటే 499.50. ఇది సెకండ్ ఐటమ్. సో ఇక్కడ మనకు ఈ రెండు యాడ్ చేసామనుకోండి. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు, సో ఇక్కడ చూడండి 9 అంటే 1000 తీసుకుంటే 1 ఎక్కువ తీసుకున్నాం. ఇక్కడ 500కి 50 పైస్ తక్కువ ఉంది. అంటే 1500కి మనము 1498.50 అవుతుందన్నమాట. సో 2 ఐటమ్స్, ఇవి 2 ఐటమ్స్ వస్తాయి మనకి ఈ అమౌంట్, 2 ఐటమ్స్. రైట్, సో ఇప్పుడు 2తో డివైడ్ చేస్తే యావరేజ్ ప్రైస్ వస్తుంది. సో 2 7s, 2 4s, 2 9s, 2 2s, 2 5s. సో ఇది మనకు యావరేజ్ ప్రైస్. సో యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్. రైట్, ఇక్కడ ముందు ప్రాబ్లంలో 799.50 అంటే 800కి 50 పైస్ తక్కువ. ఇక్కడ 750కి మనకు 75 పైస్ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ ఏ చూద్దాం. ఏ ఈజ్ చీపర్ అండ్ బి ఈజ్ కాస్ట్లర్. సో మనకు ఏ ఆర్టికలే ఎక్కువ కాస్ట్ పడింది అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. సో అంటే ఇది కాదు. నెక్స్ట్ ఏ ఈజ్ కాస్టర్ అండ్ బి ఈజ్ చీపర్. సో ఏ బితో పోల్చుకుంటే కాస్ట్, ఇది కరెక్ట్. కాస్ట్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ కేసెస్, రాంగ్. ఏ అండ్ బి ఆర్ నాట్ కంపారబుల్, రాంగ్. సో బి ఉండేది మనకు 1. సో ఈ విధంగా మనం అంటే ఫస్ట్ మనకు ఒక్కొక్క యావరేజ్గా ఒక్కొక్క ఐటమ్ ఎంత పడింది అనేది మనం కనుక్కుంటే దాని ద్వారా మనం ఈజీగా కంపేర్ చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కోడింగ్ డికోడింగ్ అనే టాపిక్ సంబంధించి అనే చాప్టర్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో కోడింగ్ డికోడింగ్ మరి ఇక్కడ ఏ విధంగా కోడ్ చేశారు చూడండి. సో TREKని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది, 8346గా కోడ్ చేశారు. అలానే ఫ్యామిలీ FAMILYను ఏ విధంగా కోడ్ చేశారంటే మనకు సో 209175గా కోడ్ చేశారు. సో దీని ప్రకారం మనము REALITYకి కోడ్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే REALITY అనే లెటర్స్ ఈ 2 వర్డ్స్లో ఉన్నాయి. అంటే ఈ 2 వర్డ్స్లో ఉండే లెటర్సే మనకు ఒక వర్డ్గా ఫ్రేమ్ చేసి దాని కోడ్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనం R తీసుకుంటే
సో ఆర్కు కోడ్. సో ఫస్ట్ మనకు ఇక్కడ ఆర్కు కోడ్ వచ్చేసి మనకు 3, అంటే మనకు ఆర్కి కోడ్ 3 అని చెప్పవచ్చు. అలానే ఈ అనేది ఫస్ట్ వర్డ్లో ఉంది. సో 3 4. సో మనకు ఆప్షన్స్లో చూడండి అన్నిట్లో 3 4 స్టార్టింగ్గా ఉంది. రైట్. నెక్స్ట్ ఏ యొక్క కోడ్ వచ్చేసి సో మనకు 0 అని ఇవ్వడం జరిగింది. సో 0. నెక్స్ట్ ఎల్ యొక్క కోడ్ 7గా ఇచ్చారు. 7 3407. సో మనకు ఏ కాదు. 3407 3409. సో 349. సో మనకు ఇంకా 3407 ఉండేది బి కాబట్టి సో ఈ విధంగా. లేదంటే ఫుల్గా ఐ అంటే మనకు 1 అవుతుంది. టీ అంటే ఇక్కడ చూస్తే 8, వై మీన్స్ 5. సో ఈ విధంగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. రైట్. సో ఒక్కొక్కసారి మనము ఫుల్ వర్డ్కి కోడ్ ఇవ్వచ్చు, లేదంటే ఒక్కొక్కసారి ఆప్షన్ బట్టి మనము మూవ్ కావాల్సి వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో మరి ఆల్రెడీగా తెలుసుకున్నాం. ట్రిగోనోమెట్రీ అనే చాప్టర్ నుంచి మనకు 2 నుంచి 3 ప్రశ్నలు రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. రైట్. మనకు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇఫ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 దెన్ సీకెంట్ థీటా ప్లస్ కొసెకెంట్ థీటా అని అడిగాడు. సో దీన్ని 2 విధాలుగా చేయవచ్చు. ఫస్ట్ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని చేయొచ్చు. రెండవది ఐడెంటిటీ బేస్ చేసుకొని కూడా మనము చేయొచ్చు. ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుండి మనము సైన్ థీటా కనుక్కొని సో దాని ద్వారా మనకు ఇక్కడ ఆన్సర్ కనుక్కోవచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు. రైట్. సో ఫస్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ మనకు థీటా అనేది యాక్యూట్ యాంగిల్ అవుతుంది. సో రైట్ యాంగిల్ ఈజ్ 90 degrees. మనకి ఇచ్చిన రేషియో వచ్చేసి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 మీన్స్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/5 మీన్స్ బేస్ బై హైపోటెనిస్. సో బేస్ 4 హైపోటెనిస్ 5 అవుతుంది. ఇంకా అప్పుడు మనకు పర్పెండిక్యులర్ వచ్చేసి 3 అవుతుంది. ఎందుకంటే 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, 25లో 16 సబ్ట్రాక్ట్ చేసి 9 స్క్వేర్ రూట్ వచ్చేసి 3. పైథాగరస్ థీరం ప్రకారం మనం కనుక్కోవచ్చు. సో దీని నుంచి మనము సైన్ థీటా రాయొచ్చు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై హైపోటెనిస్ 3/5 అవుతుంది. నౌ క్వశ్చన్. సో సీకెంట్ థీటా ప్లస్ కొసెకెంట్ థీటా. సీకెంట్ థీటా అంటే 1/cos థీటా, కొసెకెంట్ థీటా అంటే 1/sin థీటా అవుతుంది. మన కాస్ థీటా అంటే 4/5, సో 1/cos థీటా అంటే మనకు 5/4 ప్లస్ సైన్ థీటా అంటే 3/5, 1/sin థీటా అంటే 5/3 రాయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 12 వస్తుంది. 4తో 3 టైమ్స్ 3 5s 15, 3తో 4 టైమ్స్ 4 5s 20. సో 35/12 మనకు ఆన్సర్ అవుతుంది. సో సి. ఇలా చేయవచ్చు. లేదా ఐడెంటిటీ ప్రకారం చేయవచ్చు. అంటే మనకు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 16/25 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 125 మైనస్ 16 9/25 అంటే 3/5 సైన్ థీటా వస్తుంది. సో దీని ద్వారా మనము ఇంకా సేమ్ సీకెంట్ థీటా ప్లస్ కాస్ థీటా కనుక్కోవచ్చు. ఇలా 2 మెథడ్స్లో చేయవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇచ్చిన ప్రశ్న మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రేషియో ప్రపోర్షన్ చాప్టర్కి సంబంధించి సో 3a ఈజ్ ఈక్వల్ టు 2b ఈజ్ ఈక్వల్ టు c ఇచ్చాడు. మనకు a:b:c అడగడం జరిగింది. సో దీని నుంచి మనం ఫస్ట్ AB మధ్య రిలేషన్ కనుక్కుందాం. తర్వాత BC మధ్య రిలేషన్ ఈక్వేట్ చేసుకుంటే 3a ఈజ్ ఈక్వల్ టు 2b అవుతుంది. సో అప్పుడు మనకు a:b ఈజ్ ఈక్వల్ టు 2:3 అవుతుంది. సో అలాగే 2b ఈజ్ ఈక్వల్ టు 3 c ఈక్వల్ చేసుకొని సో b:c, b/c మీన్స్ b:c. సో 2 రైట్ సైడ్ తీసుకెళ్తే సో 1/2 మీన్స్ 1:2 అంటే 2 అవుతుంది. సో 1:2. ఇది మనకు b:c.
సో ఇక్కడ A:B 2:3 అవుతుంది. B:C వచ్చేసి 1:2. ఈ రెండింటి నుంచి మనకు చూడండి A:B 2:3, B:C is equal to 1:2. Now A:B:C is equal to, సో ఈ విధంగా చేయాలి. 2 into 1 2 is to 1 into 3 3 is to 3 into 2 6. సో 2 is to 3 is to 6 అవుతుంది. సో ఇది ఒక మెథడ్. సో మనకు ఆప్షన్ ఏలో కాదు, సో క్లియర్గా ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. ఒకసారి ఆప్షన్ బిని మనము అబ్జర్వ్ చేస్తే, సో 1/3 is to 1/2 is to 1 మీన్స్ LCM 6 కాబట్టి 6తో మల్టిప్లై చేస్తే, సో 3 మనకు రేషియోని LCMతో మల్టిప్లై చేద్దాం. 6తో మల్టిప్లై చేస్తే మనకు 3 2s 2 3s ఇంటూ 6 into 1 6 2:3:6 వస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి మనకు 4లో ఉంది. సో ఈ విధంగా చేయవచ్చు. అంటే మనకు ఫస్ట్ ఏబి మధ్య రిలేషన్, బీసీ మధ్య రిలేషన్, దీన్ని కంటిన్యూడ్ రేషియో అని చెప్తాం. తర్వాత A:B:C మధ్య రిలేషన్ కనుక్కొని మనకు ఆప్షన్ గుర్తించవచ్చు అన్నమాట. రైట్.